అందరికీ స్వాగతం సుస్వాగతం. మా ఎస్ఏకే టెంపుల్ టూర్ యూట్యూబ్ ఛానల్ నుంచి అందరికీ స్వాగతం అండి. ఈ వీడియోలో విశాఖపట్నంలో గల పాండురంగాపురంలో ఉన్న శ్రీ పాండురంగ స్వామి దేవాలయం గురించి కొన్ని వివరాలు. వీడియోలోకి స్వాగతం అండి. ఇదే శ్రీ పాండురంగ స్వామి దేవాలయం విశాఖ సాగర్ తీరంలో పాండురంగాపురంలో వెలిసిన శ్రీ పాండురంగ స్వామి దేవాలయం. విశాఖపట్నంలో గల జాలారిపేటకి అతి చేరువలో ఉన్నది ఈ పాండురంగాపురం. ఈ ఆలయం ఎంతో పురాతనమైనదండి. 1971 సంవత్సరంలో పాండురంగ భక్తులైనటువంటి సద్గురు సంత కేశవదాసు ఈ ఆలయాన్ని నిర్మించారు. శ్రీ సద్గురు సంత కేశవదాసు ప్రవచనాలు చెప్తూ ఉండేవారు. ప్రవచనాల్లో భాగంగా ఒకసారి విశాఖపట్నం విచ్చేశారు. సద్గురు సంత కేశవదాసు నిత్యము శ్రీ పాండురంగ నామాన్నే స్మరిస్తూ ఉండేవారు. ఒకరోజు సంత కేశవదాస్ కళలో విశాఖ సాగర్ తీరంలో పాండురంగ స్వామి నృత్యం చేస్తూ ఆయనకి కళలో కనిపించారు. అనంతరం శ్రీ సద్గురు సంత కేశవదాసు జైపూర్ రాజు అయినటువంటి విక్రమ్ దేవ్ వర్మ ఆయన తాలూకా కుమార్తె మహారాణికి ఈ విషయం చెప్పడం జరిగింది. నాట్యం ఆడుతున్నట్లు చెప్పిన స్థలం తమదే అని ఆ మహారాణి తనకు చెప్పి ఆ సంత కేశవదాస్కి ఆ స్థలాన్ని విరాళంగా ఇవ్వడం జరిగింది. అనంతరం 1977 సంవత్సరంలో సంత కేశవదాసు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో ప్రధానంగా పాండురంగ స్వామి, లక్ష్మీదేవి మరియు చంద్రమౌళీశ్వర దేవ ఆలయం, విజయదుర్గ ఆలయం, వినాయక ఆలయం మరియు శ్రీ శ్యాంబాబా ఆలయం, అలాగే దుర్గాదేవి ఆలయం, అభయాంజనేయ స్వామి ఆలయం కూడా ఈ దేవాలయంలో ఉన్నాయి. ఈ ఆలయం సొంతంగా నిర్వహించబడుతున్న ఒక దేవాలయం. ఇక్కడ ఎటువంటి హుండీలు లేవు. పంతొమ్మిది 1977లో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. అప్పట్లో శ్రీ కంచెల సుబ్బారావు గారు, రాయపూర్ రామారావు గారు అనే ఇద్దరు వ్యక్తులు ఈ పాండురంగ స్వామి, లక్ష్మీదేవి విగ్రహాల్ని బహుకరించారు. ఈ ఆలయం అందమైన శిల్పకళతో ప్రత్యేక ఆకర్షణగా నిత్యనూతనంగా హంగులతో కనిపిస్తుంది. ఈ ఆలయ స్తంభాలపై దశావతారాల తాలూకా విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు, అలాగే కార్తీక మాసంలో ఘనంగా దీపోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. శ్రీ సంత కేశవదాసు గురించి కొన్ని వివరాలు. తెలంగాణ సాహిత్యవనంలో వికసించిన అక్షర పుష్పం, రంగస్థల నటరత్నం, తొలి తెలుగు సినిమా పాటల రచయిత, హరికథ భాగవతాలు, అష్టావధానాల బహుముఖ ప్రజ్ఞాశాలి, మానవతామూర్తి శ్రీ కేశవదాసు. ఏ తెలుగు నాటక సమాజం వారైనా తమ నాటక ప్రదర్శనకు ప్రారంభంలో పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ అంటూ పాడుకునే ప్రసిద్ధ ప్రార్థనా గీతం రాసింది ఈ కేశవదాసు గారే. శ్రీకృష్ణ తులాభారం సినిమాలో భలే మంచి చౌకబేరము, ఇది సమయం మించిన దొరకదు అనే పాటను కూడా ఈ కేశవదాసు గారే రచించారు. ప్రధాన ఆలయం చుట్టూ అనేక శిల్ప సంపద, అలాగే దీపోత్సవాలకి ఏర్పాట్లు ఉన్నాయి. మనం ప్రజెంట్ ఆ గర్భగుడి చుట్టూ తిరుగుతున్నాం.
ఇప్పుడు మనకు కనిపించేవి శ్రీ పాండురంగ స్వామి లక్ష్మీదేవతల విగ్రహాలండి. ఇక్కడ పైన శ్రీ వటపత్ర సాయి విగ్రహం కూడా చెక్కబడి ఉంది. ఇదండి శ్రీ పాండురంగ స్వామి దేవాలయం, పాండురంగాపురం, విశాఖపట్నం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.